ప్రైజ్ ద లార్డ్. నేను మీ వెల్విషర్ డాక్టర్ ప్రసాద్ పల్లె. మీరు చూస్తున్నది అద్భుత దేవుడు యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ డైలీ బైబిల్ స్టడీ ప్రోగ్రామ్. ఫస్ట్ లైక్, సబ్స్క్రైబ్. ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో fully, after then share this video to the others for your blessings. Let us enter into the Bible study program. దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మనమందరం కూడా ఈరోజున మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. Salt and light. You are the salt of the earth, but if salt has lost its taste, how shall its saltiness be restored? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? It is no longer good for anything except to be thrown out and trampled under the people's feet. అది దేనికి పనికిరాదు కానీ బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. You are the salt of the earth. Total earth will be depending upon the children of God. Total earth and the creation is waiting for the miraculous visioning and second coming of Lord Jesus and the resurrection. So we are the salt to this world. Whenever we lost this salt flavor, how can we restore the flavor again? సో మనము లోకానికి ఉప్పు ఉన్నాము. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే కానీ మరి దేనికి పనికిరాదు. అలాగే మనం ఎవరమంటే వీఆర్ ద లైట్ టు దిస్ వరల్డ్. మనము యేసుక్రీస్తు అనేటటువంటి వెలుగును మనలో కలిగి ఉన్నాం. ఎలా కలిగి ఉన్నామంటే, ప్రతిరోజు బైబిల్ చదివి, వాక్యం చదివి, ప్రార్థన చేసుకొని, దేవుని వాక్యాన్ని విని, దేవుని యందు విశ్వసించి, యేసు మన హృదయాలలో ఉన్నాడు. మన హృదయాల్లో ఉన్న మనము దీపము వెలిగించి మరి కొంచెం కింద పెట్టరు. అది మనుషులందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతారు. వీ బీన్ లైటన్ బై గాడ్ అండ్ వీ మస్ట్ బీ అబౌవ్ ది ఆల్ ద పీపుల్. అండ్ వారి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగించగలిగినటువంటి మనము ఉండాల. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాల. ఈ లోకంలో ఉన్నవి ఏవి మనకు వెనకంబడి రావు, కానీ ప్రభు యొక్క వాక్యము మనల్ని రక్షిస్తుంది. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఏ సిటీ సెట్ ఆన్ ఏ హిల్ కెనాట్ బి హిడన్. అయితే కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనము కొండ మీద ఉన్నాం. మన కొండ, మన కోట, మన మరి రక్షణ దుర్గము మన దేవుడే. మనం దేవునిలో ఉన్నాం కనుక ఇతరులకు మనం వెలుగిచ్చే వారమై ఉన్నాం. ఇతరులకు ఉప్పులాగా ఉన్నాం. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అనిందంట ఉప్పు. కనుక ఒక బిర్యానీ వండినామనుకో, మరి ఏ విధంగా మరి మటన్ వేసి, మసాలాలన్నీ వేసి, బియ్యం వేసి ఉడికించి, ఆ తర్వాత మటన్ చేసిన తర్వాత అది నోట్లో పెట్టుకుంటే ఉప్పు లేకపోతే రుచి ఉండదు. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము కాదు. కనుక మనము ఉప్పు ఉన్నాం. ఎనీవేర్ వి గో ఇన్ ద కాంగ్రిగేషన్, even in the congregation 1000 members will be gathered, or 1,00,000 members will be gathered. In that congregation 1 or 2 Christians are there, then the congregation will be the fruitful one. If not so, that is not fruitful, because salt is not there, light is not there. The people of God were not present in the meeting. So it will be useful, but there is no taste. మనము ఎన్ని కూరలు చేసినా, పప్పు చేసినా, రసం చేసినా, సాంబార్ చేసినా,
బిర్యానీ చేసినా, పులిహోర చేసినా, in anything we must have to add the salt. We are the salt to this world. We are the salt to this earth. Total earth belongs to Jesus. So now do people light lamp and put it under a basket, but on a stand, and it gives light to all in this house. So మనము దీపం వెలిగించి కొంచెం కింద పెట్టము కానీ అది మనుషులందరికీ వెలిగించుటకు దీపము స్తంభం మీదనే పెడతాం. ఇన్ ద సేమ్ వే లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ అదర్స్. కనుక అలాగుననే మీ యొక్క వెలుగు, మీలో ఉన్న వాక్యము, మీలో ఉన్న ప్రార్థన, మీలో ఉన్న కృపావరాలు, మీలో ఉన్న స్వస్థ వరాలు అనేకులకు మీరు పంచిపెట్టాల. ఉచితముగా ఇవ్వబడింది ఉచితముగానే మీరు పంచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఇన్ ద సేమ్ వే let your light shine before the others, so that they may see your good works and give glory to your Father who is in heaven. అలాగే మీరు చేసే గొప్ప గొప్ప కార్యాలు, సూచక క్రియలు, అద్భుత క్రియలు, మంచి క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని వాళ్ళు మహిమపరుస్తారు. కనుక ప్రియ బిడ్డ, విశ్వాసి, మనం అందరం కూడా యేసుక్రీస్తు బిడ్డలము. We are the salt to this world. We are the salt to this nation. We are the salt on all the earth. So we possessed Jesus' knowledge. We possessed the everything what God has given as Kripavaram. We are having మనము ప్రార్థన అనే వరం కలిగి ఉన్నాం, మంచి పాటలు అనే వరం కలిగి ఉన్నాం, సాక్ష్యం అనే వరము. మనం యేసుక్రీస్తు రక్తం చేత కడుగబడి మరి గొర్రెపిల్ల సాక్ష్యం, మనం ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి మనము మరి స్థిరపరచబడి ఉన్నాం. జీవ గ్రంథమందు మన పేరుంది. వీఆర్ నాట్ బిలాంగింగ్ టు దిస్ వరల్డ్. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, అట్ ది సేమ్ టైమ్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్. అండ్ మనము పరలోక రాజ్యంలో మరి సిటిజన్షిప్ ఉంది, ఈ లోకంలో కూడా మన సిటిజన్షిప్ ఉంది. కనుక మనము సువార్త చెప్పి ఎగిరిపోయే వాళ్ళం. కనుక నేను ఈ లోకానికి ఒప్పోయి ఉన్నాం. కనుక గొప్ప గొప్ప కార్యాలు మనం చేయాలి. చేతనైనంత మనం ఇతరులకు సాయం చేయాలి. అలాగే ప్రార్థన సహాయం చేయాలి. కృపావరం కలిగి ఉన్నాము. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన నోటి మాటలు గొప్ప కార్యాలు చేస్తాయి. ఇతరుల కొరకు ప్రార్థన చేయండి, ఇతరుల కొరకు సహాయం చేయండి, ఇతరుల కొరకు మరి అనేక విషయాలు వాక్యంలో సిద్ధపరచుకొని వాక్యం ద్వారా తెలియజేయండి.